నమస్తే, తెలుగు వన్కి స్వాగతం. నేను కృష్ణా నాదెండ్ల. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, అరెస్టుల వ్యవహారాలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగేటువంటి పరిస్థితికి అయితే వచ్చింది. ఇందులో ప్రధానంగా వైఎస్ జగన్కు, అంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితంగా వ్యవహరించినటువంటి మాజీ ఐటీ సలహాదారుడు ఎవరైతే ఉన్నారో రాజ్ కసిరెడ్డి, ఇతన్ని అరెస్ట్ చేయటం, లిక్కర్ స్కామ్లో కీలక సూత్రధారిగా పోలీసులు భావిస్తుండటం, ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు సీనియర్ ఐపీఎస్ ఆంజనేయులు, పిఎస్ఆర్ ఆంజనేయులు, అతన్ని కూడా అరెస్ట్ చేయటం, ఈ చకచకా జరుగుతున్నటువంటి పరిణామాలు దేనికి సంకేతం? కూటమి పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, జనసేన జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఏంటి సార్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు? అంటే కూటమి ప్రభుత్వం ఐపీఎస్లు నాయకుల మీద ఒక కక్షపూరిత ధోరణిలో వ్యవహరిస్తుందనేది వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి కామెంట్. మీరేమంటారు? ఒకసారి రాష్ట్రంలో ఉన్న ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మమ్మల్ని అనే ముందు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూటమి నాయకులు అనే ముందు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళకి సంబంధం లేనటువంటి లీడర్ అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డిని మహానాయకుడు అని చెప్పుకుంటారో, ఆయన టైంలోనేమో ఐఏఎస్లు బాధించబడ్డారు. ఇవాళ కొడుకు టైంలో ఐపీఎస్లు బాధించబడుతున్నారు. అంటే తండ్రి టైంలోనే ఐఏఎస్లు, కొడుకు టైంలో ఐపీఎస్లు. ఎందుకు అలా వచ్చిందనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. తెలియందల్లే ఎవరి వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో ఆ సోకాళ్ళ నాయకులకు తెలియట్లేదు. ఎందుకు అత్యున్నత స్థాయి అయినటువంటి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ మనకి వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ పీపుల్ కింద లెక్క దేశంలోనే. ఐఏఎస్ అంటే టాప్, ఇంకా నెక్స్ట్ ఐపీఎస్. అంత మేధావి వర్గం అనుకునేటువంటి వాళ్ళు కేసులు ఎందుకు ఇరుక్కుంటున్నారు? దట్టు ఎగనెస్ట్ గవర్నమెంట్ చేసిన కేసులు. అంటే మీరు ప్రభుత్వంలో భాగమయ్యి ప్రభుత్వంని, ప్రజల్ని రక్షించవలసినటువంటి మీరు ఇవాళ కేసులు ఎదుర్కొంటున్నారంటే ఒకసారి ఎవరు ఆలోచించుకోవాలి? వాళ్ళు ఆలోచించుకోవాలి ఫస్ట్. ఈ సోకాల్డ్ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ మీరు ప్రజల కోసం మీరున్నారని చెప్పేసి ప్రజలందరూ భావిస్తుంటే, మీరు ఆ ప్రజల మీద పడి రాబందుల్లాగా మీరు ప్రవర్తించినప్పుడు వస్తున్న కేసులే కదా ఇవి. ఎవరికి కక్ష ఉంటుంది? ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఎవరి 5 yearsకి ఒకసారి ప్రజల యొక్క ఏమంటాం, ప్రజల తీర్పుని ఒప్పుకోవాలి. దానికి అనుగుణంగానే వస్తారు, కంటిన్యూస్ కాదు కదా. వేరే ఈ సోకాల్డ్ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అప్ టు రిటైర్మెంట్ వాళ్ళు. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం పెంచి 62 చేసింది. ఇదివరకు 58 అయితే 60 నుంచి 62 చేశారు కదా. 62 సంవత్సరాల వరకు కూడా ఉద్యోగం చేయాల్సినటువంటి వాళ్ళు. ఈ రాజకీయ పార్టీ నాయకులు ఎవరు 5 yearsకి మారేవాళ్ళే కదా. ఒకవేళ ప్రజలు మెచ్చితే ఇంకొక టర్మ్ వస్తారు. సో పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్లో ఉన్నటువంటి మీరు అంటే ఎంత నీచానికి ఒడగడుతున్నారు? ఎంతగా మీరు దిగజారిపోయి మీ ఉద్యోగ బాధ్యతని పక్కన పెట్టి సంపాదనే ధ్యేయంగా జరుగుతుంది ఈ రాష్ట్రంలో. అక్కడి నుంచి వచ్చిన కేసులే కదా ఇవన్నీ. అంటే ఇది అక్రమ సంపాదన కేసా, లేదంటే ఇతరత్ర అవే కదా. దానికోసం, ఈ అక్రమ సంపాదన కోసం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రాజకీయ పార్టీ నాయకులు చెప్పే మాటలు ఇదే కదా మీరందరూ కూడా. మీరు అల్టిమేట్గా ఏంటి, మీరు ఆ నాయకుడు ఒకటి చెప్తే అది చేస్తే దాని ద్వారా మీకు ఆర్థిక లబ్ధి పొందుతున్నారు. మీరు ఆర్థికంగా లబ్ధి పొందడం కోసం మీ ఉద్యోగ ధర్మాన్ని పక్కన పెట్టి వాళ్ళు ఏది చెప్తే అది చేసి మీరు వాళ్ళు ఇరుక్కున్నారు కదా. దాని నుంచే కదా. వీళ్ళని తెలివిగలవాళ్ళు కదండి, చాలా అట్మోస్ట్ తెలివిగలవాళ్ళు కదా. ఊరికి ఎందుకు చేస్తారు వీళ్ళు? ఒక నాయకుడు చెప్పిన మాట చేస్తే దానికి వీళ్ళు ఖచ్చితంగా లింక్ పెడతారు. నాకు ఆ ప్రాజెక్ట్ ఇమ్మనో, లేదంటే ఇంత పర్సెంటేజ్ ఇమ్మనో, లేదంటే నాకు ఇంకోసారి భూములు కొనిమ్మనో. నేను ఒక రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తి కంటే కూడా సార్, నేను పర్సనల్గా చెప్తున్నాను, ఫస్ట్ ఈ ఐఏఎస్లు ఐపీఎస్ల మీద చెక్ పెడితేనే ఈ రాష్ట్రం బాగుపడింది. కడమ రాష్ట్రం నాకేమో కానీ ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే ఫస్ట్ మారాల్సింది ఎవరంటే ఐఏఎస్లు మారాలి, ఐపీఎస్లు మారాలి. వాళ్ళు ఆ 2 సెట్లు మారితేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది. ఎందుకంటే నేను గమనిస్తున్నాను, చూస్తున్నాను. అసలు ఎవరైతే పరిపాలనలో మెయిన్ భాగమైతే మీరు ఉన్నారో మీరే అవినీతికి అలవాటు పడిపోయి ఇష్టానుసారంగా రాజకీయ నాయకులు మేమేం సార్, ఒకసారి గెలుస్తాం, 5 years ఉంటాను నేను. ఎస్, ఇద్దరు కలిసి పనిచేయాలి కదా. పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్, పార్ట్ టైం ఎగ్జిక్యూటివ్, ఈ 2 కలిసి చేయాలి మీరు. అంతేగాని మీరు ప్రతిదానికి ఈ రాజకీయ నాయకుడు చెప్పిన దానికి ఎస్ బాస్ కాదు కదా. మీరు తలెత్తుకుని పనిచేసేవాళ్ళు, మీరు తలదించుకుని ఈ బూట్లు ఎంత చూస్తున్నారు కదా మీరు.
కానీ వాళ్ళు తలెత్తుకొని పని చేస్తే మీరు రాజకీయ నాయకులు ఊరుకోరు కదా, ఎందుకు ఊరుకో? ట్రాన్స్ఫర్ చేస్తారు. అది తప్పు కదా అది. ఎస్, మీరు ప్రిపేర్ అవ్వండి. నువ్వు ఒకేసారి కూర్చోవాలా? ఉద్యోగం వచ్చి నీకు ఎక్కడ ఉద్యోగం ఇస్తే అక్కడికి వెళ్ళాలి కదా. ఇదే అంటుంది. ఇవాళ ఐఏఎస్ అయిన దాకానే, ఒక కలెక్టర్ అయిన దాకా, లేదా ఇంకొక హెచ్ఓడనో ఏమున్నాయి కదా వాళ్ళకి ఏమున్నాయి, ఇవి అయిన దాకా తప్పితే అయిన తర్వాత వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే లగ్జరియస్ లైఫ్ కోరుకుంటున్నారు వీళ్ళు. వాస్తవంగా వీళ్ళ మీద గవర్నమెంట్కి ఎంత ఖర్చు అవుతుందండి? నీకు ఒక విలాసవంతమైన బంగళా, నీకు వంటకొకడు, బట్టలు ఉతకడానికి ఒకడు, నీ పిల్లలను స్కూల్కి తీసుకెళ్తానికి ఒకడు, నీకు కారు డ్రైవర్ ఒకడు, నీ ఇంట్లో క్లీన్ చేసేది ఒకడు, రమారేమి వేసుకుంటే ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర 20 మంది పనివాళ్ళు ఉంటారు నీకు. ఎంత ప్రభుత్వ సొమ్ము నీ వల్ల దుర్వినియోగం అవుతుంది, ఖర్చు అవుతుంది. నేను దుర్వినియోగం అంటున్నాను, మీరు ఖర్చు కింద వేస్తున్నారు. నేను దుర్వినియోగం ఎందుకంటే ఇందాక చెప్పినదే, మారాల్సింది మీరు కదా. మీరు ప్రజల కోసం అనేది మర్చిపోయి మీకోసము మీరు సంపాదించుకోవటం కోసం బతుకుతున్నప్పుడు ఇలా వస్తాయి. అక్కడి నుంచి మొదలవుతున్నది కదా. ఒక్కొక్కరు మీరు ఎన్నిసార్లు విదేశాల ట్రిప్పులకు వెళ్తున్నారు, ఒక్కొక్కరి పేరుతో మీరు తీయండి వాళ్ళ ఎంక్వైరీ పెట్టి. ఒక్కొక్క ఆఫీసర్కి ఎన్ని 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తున్నారు మీరు. ఎక్కడ ప్రజాసేవ చేస్తున్నారు మీరు? రాజకీయ నాయకుడే ప్రజాసేవ కాదు, అంతకు మించి ప్రజాసేవ చేయవలసినటువంటి ఈ సోకాళ్ళ ఆఫీసర్లందరూ కూడా అవినీతికి అలవాటు పడ్డారు కదా. మీ దగ్గర నుంచే రాజకీయ నాయకులు కూడా నాశనం అయ్యారు. నేను చెప్తాను, రాజకీయ నాయకుల వల్ల మీరు పాడవట్లేదు, మీ వల్ల రాజకీయ నాయకులు పాడైపోతున్నారు. ఖచ్చితంగా చెప్తాను నేను, అది నేను స్టాండ్ అయి ఉంటాను. ఇట్లాగే మీరే కదా అంటే అవినీతి చేయమని ప్రోత్సహిస్తుంది రాజకీయ నాయకులే కదా. ముందుగా అవినీతి చేయొచ్చని దారి చూపిస్తున్నారు వీళ్ళు. ఎవరు? బ్యూరోక్రాట్స్ చూపిస్తున్నారు మీరు. ఎస్, పొలిటీషియన్, నేను మళ్ళీ చెప్తున్నాను, పొలిటీషియన్ ఎవరి 5 yearsకి మారుతారు. నువ్వు రిటైర్మెంట్ అయ్యే వరకు ఉండేవాడు నువ్వు. వీళ్ళ మాట నువ్వెందుకు వినాలి? ఇను ఎంతవరకు ప్రజలకు మంచి దాని వరకే ఇను. మేము ఒక సజెస్ట్ చేస్తామండి, ఇది ఈ స్కీమ్ పెడితే బాగుంటుందని. ఆ స్కీమ్ లోటుపాట్లు చెప్పవలసినాడు నువ్వు కదా. దానికి ఎంత బడ్జెట్ అయింది, అవునా అది ఫీజిబిలిటీనా కాదా అని చెప్పవలసినటువంటి నువ్వు దీంట్లో కమిషన్కి ఎప్పుడైతే నువ్వు అలవాటు పడుతున్నావో అక్కడ కదా నాశనం అయిపోయింది సిస్టమ్. యూ హ్యావ్ రైట్, నీకు రైట్ ఉంది. నేను చెప్పిన దాన్ని అవునా కాదని చెప్పే రైట్ నీకుంది. నువ్వు చెప్పిన దాన్ని నేను కట్ చేయడానికి లేదు రాజకీయ నాయకుడికి. మీరు నాటికి ఇందాక ఏదో ట్రాన్స్ఫర్ చేస్తారా అని, ట్రాన్స్ఫర్ జీవితకాలం ఒకసారి కుదరదు కదా ఉద్యోగం. కాదు, నెలకు ఒకసారి ట్రాన్స్ఫర్ చేస్తే ఏ అధికారి తట్టుకోలేదు. తప్పండి, అది తప్పు, చాలా తప్పు. నెలకు ఒక్కసారి ఎక్కడ కూడా మనం సినిమాల్లో చూస్తాం, అది అంతే. అది సినిమాల్లో చూస్తాం అంతేగాని వాస్తవానికి నెలకు ఒకసారి ట్రాన్స్ఫర్లు చేసినటువంటి అధికారులు ఎవరో చెప్పమని నాకు. సిన్సియర్గా ఉన్నటువంటి ఆఫీసర్లు మనకు చాలామంది తెలుసు. మనకి సిన్సియర్గా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ సిన్సియర్గా ఉద్యోగం చేసిన చాలామంది తెలుసు. ఎన్ని నెలకోసారి ట్రాన్స్ఫర్ ఏమన్నా? నేను చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే మీ పార్టీ చేసి ఉండకపోవచ్చు, కానీ ప్రభుత్వం దలుచుకుంటే ఒక సీనియర్ ఐఏఎస్గా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని తీసుకువెళ్ళి బాపట్లో ఎక్కడో ఒక స్టోర్లో పడేసినటువంటి సందర్భం లేదంటారా? చెప్పిన మాట వినలేదని ప్రభుత్వం చెప్తే వినలేదనో, ప్రభుత్వ అధినేత చెప్తే వినలేదనో మీకు ఆ సందర్భం గుర్తు రాలేదా? నిన్ననే దానికి కూడా ఆ ఆఫీసర్ సిద్ధమై ఉండాలి సార్. నేను అంటుంది ఇక్కడ వన్స్ మొత్తం అంతా మన వ్యక్తిగతం, మన యుగోనే కాదు కదా. అంతా మన వ్యక్తిగతమే ఆలోచించాలి, మన యుగో ఆలోచించకూడదు కదా. నువ్వు ఎంత అనుకున్నా కాదన్నా నువ్వు ప్రభుత్వ ఉద్యోగం అంతే. నువ్వు ప్రజలు కట్టినటువంటి ట్యాక్సుల నుంచి వస్తున్నటువంటి జీతం తీసుకున్న ఉద్యోగమే. నువ్వు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కానీ అంతే కదా. అవును, నువ్వు ప్రజల ట్యాక్స్ నుంచే కదా. బడ్జెట్ అంటే ఎక్కడి నుంచి వచ్చేది కాదు కదండి. రాష్ట్ర బడ్జెట్ ఎక్కడి నుంచి వచ్చేది? ప్రజల డబ్బే కదా. అవును, మెయిన్ బడ్జెట్ అదే కదా. తర్వాత తెచ్చే అప్పులు. కానీ మెయిన్ బడ్జెట్, మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? రాష్ట్రంలో ప్రజల నుంచి వచ్చాయి కదా. ట్యాక్స్ ప్రజల నుంచి వచ్చాయి. ఇంకో కంపెనీ మీద ఇంకో కంపెనీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ట్యాక్స్లే కదా. వీటి మీద ఇవే కదా మీరు అందరూ బతుకుతున్నది. నేను ఇందా చెప్పినట్టుగా మీకు మీ ఇంట్లో ఉండే వాళ్ళు అందరికి వచ్చిన జీతాలు అవే, మీ కారుకి అదే, మీ ఇంటికి అదే, మీకు ఇంకా రకరకాల అన్నింటికి అదే కదా. మీకు మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మీకు లేని ఫెసిలిటీ ఏంటి అసలు? మీకు ఒక సామాన్యుడికి లేనటువంటి మెడికల్ ఫెసిలిటీ, వాడికి ఏమైనా జబ్బు వస్తే వాడికి ఉండదు, అమ్ముకోవాలి. కానీ వేరే నువ్వు లక్షల జీతం తీసుకుని నీకు ఫ్రీగా వస్తుంది కదా. ఇన్ని వస్తున్నప్పుడు నన్ను ఏదో అప్రధానమైన పోస్ట్లో పడేసారని నువ్వు ఎందుకు ఫీల్ అవ్వాలి? వెయిట్ చేయండి, అది ఉండాలి కదా. మీరు అంత తెలివిగల ఆఫీసర్ అయినప్పుడు ఆ వరకు కూడా ఉండాలి కదా అంటున్నాను. ఎస్, మనం అనుకుందాం కాసేపు మీకు నచ్చనాన్ని తీసుకెళ్తారు రాజకీయ నాయకులు. వీడికి ఎంత టైం ఉంది? వీళ్ళకి 5 ఏళ్లే కదా. వెయిట్ చేయండి, మీ రిటైర్మెంట్ ఇంకా చాలా ఉంటుంది కదా మీకు. లేదు లాస్ట్ స్టేజ్కి వచ్చారనుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఏమవుతుంది? అది ఒకటి సాకుగా చూపించి మేము ఇంకా వాళ్ళ మాట అయిపోతే మమ్మల్ని చేస్తారామని చెప్పేసి మొత్తం మారిపోతే ఏముంటుంది? సో మీరు చేయకపోతే మేము అడగం కదా అంటారు మీరు. ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు చెక్ పెట్టేటటువంటి పవర్ మీ దగ్గర ఉందంటున్నా నేను అనేది. మంత్రికి కూడా సంతకాలు పెడితే పని కాదు కదా. అల్టిమేట్గా ఈ మంత్రికి ఇచ్చినా కానీ ఎక్కడికి వెళ్ళాలి? ఆ శాఖ కార్యదర్శి దగ్గర నుంచే కదా వచ్చేది. జీవో ఏదో అక్కడి నుంచే కదా. ఏదో వచ్చినా నీ దగ్గర నుంచే కదా. మీరు వన్స్ మీరు ప్రజల కోసం మేముంది,
మీకోసం కాదు అని ఒక సిగ్నల్ ఇవ్వండి. ఏం చేస్తారు రాజకీయ నాయకులు? ఏ మంత్రి ఏం చేస్తాడు? ఏ ముఖ్యమంత్రి ఏం చేస్తారు? అందులో ఇవాళ గతంలో ఏమీ మీడియా లేనప్పుడు, ఏ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడే బ్రహ్మాండంగా చేశారండి. ఆఫీసర్లు అంతా ప్రజల కోసం చేశారు. ఇవాళ నిజంగా మీరు ఆఫీసులో మిమ్మల్ని ఇబ్బంది పెడితే సాయంత్రం తెలుస్తుంది కదా ప్రజలకి. మీరు చెప్పినట్లుగా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ సీనియర్ అధికారులు ఎవరైనా కానీ లగ్జరీ లైఫ్ కోరుకుంటున్నారు. మనం ఒకసారి ఉద్యోగం చేస్తే ఇవాళ ఒకసారి ఎమ్మెల్యే అయితే వాడు తరతరాలకు ఎట్లా సంపాదించాలి ఆశపడుతున్నారో ఈరోజు కొంత అందరిని అన్నారు కానీ కొంతమందిని మేజరు అట్లాగే ఈ ఎంప్లాయీస్ కూడా ఉద్యోగ కాలంలో మళ్ళా నా పిల్లలు మనవాళ్ళ వరకే నేను సంపాదించి పెట్టాలనే ఒక భయంకరమైన ఆశ ఇవాళ రాష్ట్రం నాశనం అయిపోతారు కానీ ప్రజలు ఇబ్బందులు పడతారు. కారణం ఏంటంటే ఇటు రాజకీయ నాయకులు కానీ ఇటు ఈ సోకాళ్ళు బ్యూరోక్రాట్స్ కానీ వాళ్ళలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి ఆశ. డబ్బు కొన్ని వేల కోట్లు సంపాదించారు. ఏం చేస్తారు నాకు అర్థం కావట్లా. చాలామంది ఈ ఆఫీసర్లో షుగర్ వేసుకుని టీ తాగలేరు వీళ్ళు. మీలాంటి వాళ్ళు ఒక స్వీట్ ఇస్తే తినలేరు. ఏం చేసుకుంటారండి దేనికోసం? కానీ ఆశ ఆగట్లా. పోనీ నిజాయితీగా మా దగ్గర ఇంత డబ్బు ఉందని కూడా చెప్పలేరు. ఏం చెప్తారు? చెప్పలేని పరిస్థితి కదా. ఏంటంటే అదే నిజంగా మీరు ఎప్పుడు శాల్యూట్ కొట్టించుకుంటారు? మీరు 100 కోట్లు కొడితే మీకు శాల్యూట్ కొట్టించుకోలేరు సార్ మీరు. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు గిరిజన గ్రామాలకు పోయారు. ఇంతవరకు స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత ఎవరు కూడా అక్కడికి వెళ్ళి ఆ పని చేయలే. రోడ్లు లేపించే కార్యక్రమం దగ్గర నుంచి వాళ్ళతో వెళ్ళి మమేకమయ్యి వాళ్ళకి చెప్పులు పంపించి రకరకాల కార్యక్రమాలు చేస్తే వాళ్ళు ఈ శాల్యూట్ కొడతారు ఇంకి. అట్లా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ పోయి శాల్యూట్ కొట్టరా? ఆ టైప్ ఆఫ్ సినిమాలు కూడా చూసాం మనం, గుర్తుందా? ఆ టైప్ ఆఫ్ ఆఫీసర్లు పెట్టి కూడా సినిమాలు తీశారు కొన్ని. అవును. ఇప్పుడు ఐపీఎస్లో ఉమేష్ చంద్ర ఉన్నారు, ఇంకా ఇతర నాయకులు ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. మీరు అదులు పెట్టేసి 1000 కోట్లు సంపాదించి గుర్తుపెట్టుకుంటే అపోహది. పచ్చిగా మాట్లాడతారు దాన్ని, పచ్చిగా అంటారు దాన్ని. వీడు ఎంత చేశాడరా అని అంటారు తప్పితే అతనికి దండం పెట్టరు. సో నేను ఊరుకునేది ఏంటంటే ఎవరు ఉద్యోగ ధర్మం వాళ్ళు చేయండి. డబ్బే పరమావధి కాదు సార్. బ్రతకటానికి ఉండాలి డబ్బు మనకి. ఇప్పుడు ఈ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఎందుకు అరెస్ట్ చేయించారు? ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయించింది? కక్షపూరితమా లేకపోతే గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా చేసినందుక? ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రభుత్వం అరెస్ట్ చేసింది అన్నది కానీ చేపించింది అన్నది మీరు. ప్రభుత్వం నేను అంటలేదు, వైసీపీ నాయకులు ప్రభుత్వం ఎప్పుడు కూడా మీరన్నా వాళ్ళన్నా ఎవరన్నా కానీ, నేను కూటమిలో భాగస్వామిగా ఉన్న ఒక పార్టీలో ఉన్న నాయకుడు మాట్లాడుతున్నాను. చేపించవలసిన అవసరం ఎప్పుడు కూడా ఉండదండి ఎవరికి కూడా. ప్రజాస్వామ్య విలువలు తెలిసినటువంటి పార్టీలకి ఎప్పుడు ఉండదు. మీరు ఉదాహరించేటువంటి వైఎస్ఆర్ పార్టీ ఆడాలనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకి నేను పదే చెప్తా, వాళ్ళు ఈ రోజుకు కూడా ప్రజాస్వామ్యంలో మన ఒక రాజకీయ పార్టీ అని భావించట్లే. వాళ్ళు ఏదో ఒక భావోద్వేగంలో గెలిచాము, రాజకీయ నాయకులమయ్యాము అనుకుంటున్నారు తప్పితే ఈ రోజు కూడా వాళ్ళు ఇంకా మార్పు రాల. ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత రాజకీయ పార్టీకి కొన్ని గుణాలు ఏర్పడాలి, ముందు కొన్ని సిద్ధాంతాలు ఉండాలి. అందుకే నేనేదో మేనిఫెస్టో అమ్మఒడి ఇచ్చాను అయ్యఒడి ఇచ్చాను అవి కాదు. ఫస్ట్ పార్టీకి సిద్ధాంతం ఉండాలి. అసలు మనం ఎందుకు వచ్చాము రాజకీయాల్లోకి, ఏం చేయాలనుకుంటున్నాము అనే ఒక భావజాలం ఉండాలి ముందు. అది ఉంటే ఒక రాజకీయ పార్టీగా సేవ చేసే ఆలోచన వస్తుంది. లేకపోతే గతంలో 5 సంవత్సరాలు ఏం చేశారు అంతే ఉంటుంది. నాకు అంటే ఈరోజు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేస్తే సహజంగా ఐఏఎస్లు ఐపీఎస్లు ఇట్లాంటి సీనియర్ అధికారులు రంగంలో దిగుతారు, ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతారు. కానీ వాళ్ళ ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేస్తే రాజకీయ పార్టీలు అడుగుతున్నాయి. అంటే మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అడుగుతున్నాయి. అంటే ఏం అర్థం చేసుకుంటారు ఇక్కడ? ఇప్పుడు నా గురించి మీరు వచ్చారంటే అవినాభావ సంబంధం ఉందంటారు కదా. అతను ఒక ఐపీఎస్ అధికారి, ఈ ప్రభుత్వంలో సీనియర్ అధికారి, ఎప్పటి నుంచో చేశారు. మీకేం చుట్టం కాదు, మీ పార్టీ కాదు, ఐఏఎస్ అధికారినా, రాజకీయ నాయకుడు కాదు ఆయన. కాదు. మీరెందుకు కూర్చుంటారు? మీకేం సంబంధం? అంటే ఏదో ఉంది కదా. నేను చెప్తున్నది ఎందా నుంచి అంటే మీరు చేసిన టైంలో మీరు చేయమన్నటువంటి అకృత్యాలన్నీ చేసి, మీరు చేసినటువంటి దుర్మార్గాల్లో కానీ, మీరు ఏ రకంగా అయితే ప్రజాధనం దోసేసారో వీటన్నిటిలో భాగస్వామి అయి ఉండాలి కదా. భాగస్వామి అయి ఉంటే మీరు ఇలా బాధపడుతున్నారు. ఆయన తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ ఎంక్వైరీ చేస్తారో ఆ ఎంక్వైరీలో మనము చేసినవన్నీ చెప్తారేమో అని వీళ్ళు వచ్చి ఉంటారు. లేకపోతే వాళ్ళకేం పని? వైఎస్ఆర్ పార్టీ లీడర్కి ఏంటి పని సార్? వాళ్ళు ఎందుకు రావాలి రోడ్డు? వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు? వాళ్ళకి ఎందుకు ప్రెస్ మీట్లు పెడతారు? వాళ్ళకేం సంబంధం? అంటే మీరు అన్యాయంగా ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేస్తే చూస్తూ ఊరుకుంటారా ప్రతిపక్షం? అసలు ఒక అధికారిని అన్యాయంగా అరెస్ట్ చేశారని హౌ కెన్ ఐ సే? నేను ఎట్లా చెప్తాను? మా పార్టీ వాళ్ళనో, మా కూటమి పార్టీ వాళ్ళనో, రాజకీయ నాయక పార్టీలో లేదా ఇంకో పార్టీని ఏదైనా చేస్తే, ఒక రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు కొంచెం మాకు తెలుసు కాబట్టి, ఆయన నైజం ఏంటో తెలుసు కాబట్టి అప్పుడు వస్తాం. అలాంటప్పుడు రియాక్ట్ అవుతాం. అది కూడా అవినీతి చేసిన వాళ్ళకి రియాక్ట్ కాము. అట్లాగే ఇక్కడ ఈయన ఒక అధికారి అండి, ప్రభుత్వ అధికారి. ఆయన మంచోడో కాదనేది మేమెట్టా సర్టిఫికేట్ ఇస్తాను, నువ్వెట్ట సర్టిఫికేట్? మంచోడో నువ్వెట్లు ఇస్తావు, చెడ్డాడో నేనెట్టా సర్టిఫికేట్ ఇస్తాను? కోర్టు చెప్పాలి. అసలు కోర్టు కూడా కాదు కదా. అది ఉద్యోగం ధర్మం ఆయన చేసుకుంటూ పోతే
సరిపోద్ది. ఎప్పుడైతే ఈ వెనక ఇవన్నీ పెట్టుకుంటారో అప్పుడే వస్తుంది. ఇవాళ చూసాం గతంలో ఏదో కాదంబరి కేసు అంటున్నారు, ఓ పక్కన ఏదో రఘురామరాజు గారిని కొట్టిన దాంట్లో వీళ్ళు ఉన్నారంటున్నారు. మీ పని ఏంటి? మీకు ఏ పాత్ర ఇచ్చినా కానీ మీరు ప్రభుత్వమే కదా, ప్రభుత్వంగానే మీరు భావించాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డా, పవన్ కళ్యాణ్ గారా, లేదంటే చంద్రబాబు నాయుడు గారా, రఘురామ్, ఇది కాదు కదా మీరు ఆలోచించాల్సింది. మీరు ఒక ఆఫీసర్ అంతే. పార్ట్ టైం ఎగ్జిక్యూటివ్ అనేది వస్తుంది పోతూ ఉంటుంది. మీరు ఆలోచన లేకుండా మీరు కూడా ఇటుతో వచ్చి మీరు చేసినప్పుడే ఇలాంటివన్నీ కూడా కాన్సిక్వెన్స్ ఫేస్ చేయాలి. ఎక్కడ భార్య లేదుగా. మన రాజ్యాంగంలో ఐపీఎస్ అధికారి తప్పు చేస్తే కేసు పెట్టద్దని ఎక్కడ ఉందా? ఐఏఎస్ అధికారి తప్పు చేస్తే కేసు పెట్టద్దు ఉందా? లేదు కదా. మనకేం లేదుగా. రాజకీయ నాయకులు తప్పు చేస్తే కేసు పెట్టద్దని లేదు కదా. రాజ్యాంగం ప్రకారమే కదా. రాజ్యాంగంలో మీరు ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద కంప్లైంట్ చేయొచ్చు. ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళు పెడతారు ఖచ్చితంగా. ఒక ముఖ్యమంత్రుల్ని, మాజీ ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయాలంటే గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోవాలని, కొన్ని అనుమతులు తీసుకోవాలని ఉంటుంది. అట్లా ఐపీఎస్ని అరెస్ట్ చేసేటప్పుడు కూడా ఏమైనా ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందా? మనకి సిఆర్పిసిలో కొన్ని ఏంటంటే ఈ ప్రభుత్వ అధికారులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఉద్యోగ ధర్మంలో ఉన్నప్పుడు చేసిందా ఏంటనేది కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఉద్యోగ విధుల్లో భాగంగా ఏమన్నా చేస్తే వాళ్ళు అరెస్ట్ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి హయ్యర్ అథారిటీస్ నుంచి అని. అలాగే మీరు చెప్పినట్టు ఈ ఎమ్మెల్యే లీడ్లు కూడా ఏదో శాసనసభ జరుగుతున్నప్పుడే పర్మిషన్, కానీ అదర్వైజ్ పర్మిషన్ నాకు తెలిసి వాళ్ళ ఏమైనా తప్పు చేస్తే పర్మిషన్ తప్పలేదు. ముఖ్యమంత్రుల వరకు అరెస్ట్ చేయాలంటే గవర్నర్ గారిది అనుమతి. సింపుల్. అది వాళ్ళ ఉద్యోగ ధర్మంలో చేసింది ఏదైనా అయితే తప్పితే ఆ టైం కాకుండా వేరే టైంలో చేసినప్పుడు నాకు తెలిసినంత వరకు పర్మిషన్తో పని లేదేమి. ఓకే, వాళ్ళతో పర్మిషన్తో పని లేదు. ఈ మధ్యన అవి కూడా సైటేషన్ మారింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కొన్ని మార్చింది. ప్రభుత్వ ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా తప్పు చేస్తే వాళ్ళని చేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు అనేది కొన్ని వచ్చినాయి. కొన్ని మామూలుగా ఇప్పుడు ఒక రెవెన్యూ సెక్టార్లోనో లేకపోతే పోలీస్ సెక్టార్లోనో అవినీతి కేసుల్లో ఇరుక్కుంటే వెంటనే అరెస్ట్ చేస్తారు. కానీ నేనంటే ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు లాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ఏమన్నా ఆ స్టాండర్డ్స్ ఏమన్నా పాటించాలి? వాళ్ళు కూడా నాకు తెలిసినంత వరకు వాళ్ళ మీద చెక్ ఎవరికి ఉంటుంది? సిఎస్కి ఉంటుంది. సిఎస్ లేదా సిఎస్ దాటితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. అంతకు మించి పెద్ద ఉండవు అనుకుంటున్నాను నేను. ఇదేనమాట కూడా పోలీసు వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు, అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. కోర్టుకు చూపించేటప్పుడు ఏదైనా అవసరమైతే ఆ పర్మిషన్ తెచ్చుకుంటాను నాకు తెలిసినంత వరకు. ఈ జత్వానీ కేసులో ఏంటి సార్ అసలు? ఈ ముగ్గురు ఐపీఎస్ని టార్గెట్ చేసి ఆ అమ్మాయి కేసు పెట్టింది ఒకటి. రెండో అంశం ఏంటంటే వాళ్ళు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నారు, కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. ఇప్పుడు సడన్గా ఐపీఎస్ని అరెస్ట్ చేయడం అంటే ఏం చేయబోతున్నారు నెక్స్ట్? మీరు అన్నట్టుగా వాళ్ళని ఏదో చెయ్యాలి కూటమి ప్రభుత్వం అనుకుంటే ఈ 10 నెలలు వెయిట్ చూడాల్సిన అవసరం లేదు. ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం ఈ రోజుకి కూడా ప్రజాస్వామ్యయుతంగా వెళ్తున్నాను తప్పితే ఎక్కడా కూడా వాళ్ళకిలాగా అప్రజాస్వామికంగా వాడిని అరెస్ట్ చేయాలంటే చేసేయాలని, వాడిని కొట్టనన్న టైప్లో వెళ్ళా. ఆ పని చేసిన ఆఫీసులు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెబితే అది చేసినటువంటి ఆఫీసులు వీళ్ళందరూ కూడా. వాడిని అరెస్ట్ చేయండి అంటే అరెస్ట్ చేశారు, వాడి మీద కేసు పెట్టమంటే పెట్టారు. చేసినటువంటి ఆఫీసులు వీళ్ళందరూ కూడా. ఆ విషయం నేను చెప్పుకోవాల్సిన అవసరం లే. యావత్ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు, పక్కనున్న రాష్ట్రాలకు కూడా తెలుసు వాళ్ళ ఘనకార్యాలు. కానీ ఇవాళ మేము వాళ్ళ మీద కక్ష లేదంటే వాళ్ళు మమ్మల్ని చేశారు కాబట్టి చేయాలని ఆలోచన చేస్తే ఇప్పుడు దాకా ఉన్నాం. ఈ పాటి వీళ్ళు లోపలే ఉండేవాళ్ళు. కానీ మేము ప్రజాస్వామ్యతంగా ఆలోచిస్తున్నాము. లీగల్గా ఎవరి పని వాళ్ళని చేయమని చెప్పాను తప్పితే పోలీసులను కూడా ఎక్కడా కూడా గతంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు మీరు కేసులు పెట్టండి లేదంటే వాళ్ళని అరెస్ట్ చేయండి మేము చెప్పలేంతవరకు కూడా. అది చేస్తే ఇప్పుడు దాకా వాళ్ళకి ఎంత రిలాక్స్ రాదు కదా. హైకోర్టుకి వెళ్ళి, హైకోర్టులో రాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళిన దాకా మేము కాలయాపన చేయాల్సిన అవసరం లేదు. మేము చూస్తూ కూర్చోవాల్సిన పని లేదు కదా మేము. అంటే దీన్ని బట్టి మీరు కానీ ప్రజలు కానీ అర్థం చేసుకోవాల్సిందేంటి, వాళ్ళ గురించి మేము ఆలోచించట్లా. అసలు మీరు అన్ని తలుపులు మూసేసి అరెస్ట్ చేశారు. మేము అసలు వాళ్ళ గురించి మేము ఆలోచించట్లా. మా ఆలోచన 164 సీట్లు మాకు ఇచ్చిన తర్వాత గతంలో రాష్ట్రాన్ని ఏ రకంగా ముక్కలు చేశారో 3 రాజధానులని, లేకపోతే ఏ రకంగా ప్రాంతాల మధ్యన మతాల మధ్యన విద్వేషాలు పెట్టి అభివృద్ధి లేకుండా ఏ రకంగా చేశారో చూసాం. అందరికి తెలిసిన విషయం అది. పదే మేము చెప్పాల్సిన అవసరం కూడా కాదు అది. అలాంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఎట్లా రీబిల్డ్ చేయాలని ఒక ఆలోచన చేస్తున్నారు మా నాయకులు. మేము కూడా ప్రజలకి ఏది మంచి, ప్రజలు ఏ రకంగా ప్రజలకు మంచి చేస్తూ అప్లిఫ్ట్ చేయాలని ఒక ఆలోచనలో ఉన్నాం. రైతాంగం చూస్తే విలువలాడిపోతున్నారు. ఎక్కడ చూసినా కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఇరిగేషన్ సిస్టమ్ కానీ పూర్తిగా నాశనమైంది. ఇవాళ రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు. ఏ సెక్టార్ చూసినా, ఒక సెక్టార్ అని కాదు, చేనేత రంగం తీసుకున్నా,
ఏదైతే ప్రజలు మన రాష్ట్రంలో ఎక్కువగా దేని మీద ఆధారపడి బతుకుతారో అవన్నీ కూడా నాశనం అయిపోయినాయి వాళ్ళకి ఎట్లా మంచి చేద్దామనే ఆలోచనతో మేము ముందుకెళ్తూ ఉన్నాం తప్పితే గతంలో ఈ రకంగా చేశారు కాబట్టి వాళ్ళు ఏదో ఒక చూపు చూడాలి అనే ఆలోచన మాకైతే వాస్తవంగా నాకు తెలిసినంత వరకే మా నాయకులకు ఎవరికి లేదండి. అది సినీ నటి వస్తే అసలు 3 ఐపీఎస్లు ఆ అమ్మాయిని టార్గెట్ చేసి వేధిస్తున్నారు అని అంటే అసలు ఆ పరిస్థితి ఉంటుందంటారా? అది ఇప్పుడు ఆయన చెప్పాలి. ఇప్పుడు అరెస్ట్ చేశారన్నారు కదా, కడమాళ్ళని ఎవరు అరెస్ట్ చేయరు కదా, ఎవరైతే పోయారో ఇప్పుడు కొన్ని ఆధారాలు కనిపించినాయి మనకి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ లీడర్ ఆ కుక్కల విద్యాసాగర్ అనే అతను ఏదో కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆ సీక్వెన్స్ మనం చూస్తే ముందే బాంబేకి టిక్కెట్లు రిజర్వ్ చేసింది కానీ ముందే వాళ్ళు ఏదో రిజిస్టర్ చేయటం కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. హౌ దే కాన్స్పైర్డ్ అనేది. ఇప్పుడు కుక్కల విద్యాసాగర్కి ఆ సినీ నటికి వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటో మాకేం తెలియదు మాకు. కానీ ఆమెను ఇబ్బంది పెట్టి ఏ రకంగా చేశారన్నది ఆమె తర్వాత వచ్చి కంప్లైంట్ ఇస్తే కదా బాహ్య ప్రపంచానికి తెలిసింది. సో మనం ఒకసారి చూసుకుంటే దాంట్లో 3 పాత్ర కనిపిస్తుంది కదా. ఆ 3తో పాటు అక్కడ ఉన్న సిఏ డిఎస్పీలు ఎవరు సంథింగ్ కనిపిస్తుంది కదా. సో మరి అలాంటప్పుడు వాళ్ళు సచ్చిలేని ఎట్లా అంటాం మనం? వాళ్ళు ఎందుకు చేశారు ఏంటనేది వాళ్ళకి తెలియాలి. ఏం ఆశించి చేశారు, లేదంటే దాంట్లో ఎంత మిగుల్చుకున్నారు, ఎక్కడ ఆస్తులు ఎవరికి రిజిస్టర్ చేశారు, ఇవన్నీ కూడా రైట్ రాయాలి. కానీ సీనియర్ ఆఫీసర్ వచ్చి చెప్పాలి కదా. ఎప్పుడైనా చెప్పాడు? ఎప్పుడన్నా నాకేం సంబంధం లేదని కానీ, నన్ను ఏదో ఇరికిచ్చారని కానీ ఎప్పుడని చెప్పారా? ఆఫీసరే కదా. ఇంతవరకు మరి ప్రెస్ మీట్ పెడతానికి వాళ్ళకి కొన్ని పరిమితులు ఉంటాయి, పెట్టకూడదు. లేదు ఎందుకు పరిగెత్తడం, ఎందుకు పరిగెత్తాలని హైకోర్టుకి నేను చెప్తున్నాను సార్. అసలు నా మీద ఒకడు వచ్చి కేసు పెట్టాడు, నేను తప్పు చేయలేదు, దాంట్లో నేను నిజంగా ఇన్నోసెంట్ని, ఏం చంపేస్తారా నన్ను? మన ఎందుకు పరిగెత్తాలి హైకోర్టుకి? ఆ స్టేషన్కి వెళ్తాను నేను. ఆ స్టేషన్కి వెళ్తూ కూర్చుందాం. వాళ్ళు ఏం ఛార్జ్ చేస్తారో ఛార్జ్ చేయనివ్వండి. డిఫెండ్ చేసుకునే టైం నీ కోర్టు ఇస్తుంది కదా. మనం ఏం ఊరికే పోలీస్ ఛార్జ్ షీట్ అవ్వగానే జడ్జి గారు శిక్ష అయ్యాడు కదా. పోలీస్ ఛార్జ్ షీట్కి ఎంత వాల్యూ ఉందనేది ఏదో బీయింగ్ సీనియర్ ఆఫీసర్ మీకు తెలుసు కదా. అసలు అందులో మన పాత్ర లేకపోతే అక్కడ ఎవిడెన్స్ కూడా దొరకదు కదా. అసలు కోర్టు నమ్మదు కదండి. పోలీసు వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్ను కోర్టు నమ్మదు కదా. నమ్మకపోబట్టే కదా ట్రయల్ జరిగేది. మళ్ళీ సాక్షులందరిని పిలిచి జడ్జి గారు విచారణ చేసేది దానికి. మీ ఛార్జ్ షీట్కి అభియోగమే, మీది ఫైనల్ కాదు మీది. అవన్నీ తెలిసిన ఆఫీసర్లే కదా మీరందరూ కూడా. ఆ స్టేషన్కి వెళ్ళి కూర్చోండి మీరు. ఎవరైతే ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాడో ఆఫీసర్ ముందుకు పోండి మీరు. ఇవన్నీ కాదని మీరు ఎందుకు తిరుగుతున్నారు మీరు? అంటే ఏదో మీరు కొంత గిల్టీ ఉందా మీలో. మిగతా ఐపీఎస్ని కూడా అరెస్ట్ చేస్తారా సార్? అరెస్ట్ చేస్తారా అనేది నాకు సంబంధించిన విషయం కాదు, పార్టీలకు సంబంధించిన విషయం కాదు. అక్కడ ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయి ఉంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ఒక సామాన్యుడిని తీసుకెళ్ళి ఆ సామాన్యుడు లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెడతారో నేను ఇప్పటికే కోరుకుంటా. నేను ఏమంటానంటే పోలీస్ అన్న వ్యవస్థ మనకున్నటువంటి ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థల కంటే కూడా ఇంపార్టెంట్ వ్యవస్థ. అది ప్రజలను రక్షణ కోసం పెట్టినటువంటి ఒక వ్యవస్థ. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చూసి ఎవరు భయపడరు. ఒక హోంగార్డ్ అంటే నేను మళ్ళీ లేదో వచ్చేస్తారు. హోంగార్డ్ అట్లా ద లీస్ట్ పోస్ట్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. ఆ డ్రెస్సు చెప్పదలుచుకుందా డ్రెస్, ఆ కాకి డ్రెస్ వేసుకుని ఒక హోంగార్డు వెళ్తున్నా కానీ రోడ్డు అమ్మటం ఉన్నటువంటి జనం తప్పుకుంటారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎవరికి తెలియకుండా వెళ్తే ఎవరు తప్పుకోండి. నీకు 100 మందిని కంట్రోల్ చేయగలుగుతారు ఒక యూనిఫామ్తో. అంత అవసరం ఉన్నటువంటి సెక్టర్ అది పోలీస్ వ్యవస్థ అనేది. నువ్వు సామాన్యుని ఏ రకంగా ట్రీట్ చేస్తున్నావో ఒక ఆఫీసర్ మీద కానీ ఇంకోటి మీద కానీ నువ్వు కేసు కట్టినప్పుడు మనసు నువ్వు రిజిస్టర్ చేసిన తర్వాత అతను ముద్దాగా చూపించి రిజిస్టర్ చేసిన తర్వాత అతని పట్ల కూడా అంతే ఉండాలంటున్నా నేను. ఇంతకాలం ఎందుకు కూర్చున్నారు అసలు వీళ్ళు? అది ఒక సామాన్యుడికి అవకాశం ఇస్తారా? సుప్రీంకోర్టు దాకా పోయే అవకాశం ఇస్తారా? అది కేసు కాకపోయినా ఊరిలో తన్నుకున్నారంటే వాళ్ళని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి తంతారే. మీరు ఎందుకు తాత్సారం చేస్తున్నారు? అది చేయకూడదు కదా నేను అనేది. ప్రజాస్వామ్యం కాదు కదా అది. ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే కదా. సో ఇవాళ అక్కడ రిజిస్టర్ అయ్యి ఉంది. సీతారామన్ గారిని వాళ్ళు అరెస్ట్ చేశారు, రిజిస్టర్ అయ్యి ఉంది. రేపు విశాలగున్ని గారు కాంతిరాణ గారు వాళ్ళు కూడా ముద్దారే కదా అక్కడ లిటరల్గా. తప్పదేమో, అరెస్ట్ చేస్తారేమో, చెయ్యాలి కూడా, చేస్తారేమో కదా. నేనేమంటానంటే నువ్వు ముద్దాయిని పెట్టిన తర్వాత దట్ ఈస్ యువర్ డ్యూటీ. ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో నీ డ్యూటీ. నువ్వు ఖచ్చితంగా వాళ్ళని ఏ రకంగా అయితే చట్టం ప్రకారం అరెస్ట్ చేయాల్సి వస్తే అరెస్ట్ చేయాలి, నోటీస్ ఇవ్వాల్సి వస్తే నోటీస్ ఇవ్వు. నువ్వు ఛార్జ్ షీట్ హైకోర్టులో ఫేస్ చేయాల్సిందే కదా. అందుకని ఇక్కడ ప్రభుత్వానికి కక్ష కానీ, ప్రభుత్వానికి కక్ష ఉంటే ఇంకో రకంగా ఉంటుంది సార్. ఆయనకి లాగానే పగలగొట్టే వాళ్ళని అందరూ అరెస్ట్ చేసేవాళ్ళని ఇప్పటికి ఎవరు లేకుండా పరిగెత్తేవాళ్ళు. మా ఉద్దేశం అది కాదు. సో ఐపీఎస్ల అంశం పక్కన పెడితే రాజ్ కసిరెడ్డి రాష్ట్రంలో అసలు తీవ్రమైనటువంటి దుమారం రేపుతున్నటువంటి వ్యక్తి అయినా ప్రస్తుతం ఏంటి అతని పాత్ర ఏంటి?
విజయసాయిరెడ్డి గారు రేపో మాపో మీ భాగస్వామి పార్టీలో చేరబోతున్నారంటున్నారు. అతను కావాలని అప్రూవల్గా మారాడా? ఈ లెక్కర్ స్కామ్ ఎట్లా బయటకు వచ్చింది? ఏంది దీని వెనకమాల అసలు ఏం జరుగుతుంది? అప్రూవర్గా మారినా కానీ లీగల్ అది ఉంది, చట్టమే చెప్తుంది. అప్రూవర్ అంటే ఏముందండి, ఇద్దరు కలిసి ఒక నేరం చేసినప్పుడు ఆ ఒకడు సాక్షిగా మాత్రమే ఎస్ మేము నేరం చేశాము అని వాడు వచ్చి చెప్తున్నాడంటే ఆటోమేటిక్గా ఇంకా అది 100% ప్రూవ్ కదా. ఇక్కడ అప్రూవర్ అంటే వేరే ఏం లే, చేసిన ఎవరైతే ఒక గ్యాంగ్ ఉంటారో ఆ గ్యాంగ్లోంచి ఒకడు వచ్చేసి అది వాస్తవమే అని ఈ రకంగా చేసామని చెప్తాడు. చెప్పినప్పుడు ఇంకా డైరెక్ట్ ఎవిడెన్స్ అది. మనం మామూలుగా ఏమంటే ఐ విట్నెస్లు, ఒక నేరం జరుగుతున్నప్పుడు ఎవరైతే చూస్తారో చూసిన వాళ్ళు ఐ విట్నెస్లు మేము దాన్ని పెట్టుకుని కోర్టులో ఇది అవుతాయి. ఇక్కడ అసలు ఆ భాగస్వామే, ఆ నేరం చేసినటువంటి ఒక భాగస్వామే వచ్చి చెప్పినప్పుడు ఇంకా దానికి మోర్ వాల్యూ ఉంటుంది దానికి. ఇవాళ అట్లాగే నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆత్మీయుడు, ఆప్తుడు, అసలు నీ యొక్క సామ్రాజ్యం ఏదైతే స్టార్ట్ అయిందో దానికి స్క్రిప్టు, డైరెక్షను, రైటరు, ఇంకెన్ని విభాగాలు ఉంటే అన్ని విభాగాలు కూడా ఆయన అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎవరు? విజయసాయిరెడ్డి గారు. అంతే కదా, అయినా కదా మరి మొత్తం అది అక్కడి నుంచే కదా స్టార్ట్ అయింది. అసలు ఈ కొత్త పదాలు కూడా ఉన్నాం మనం, సూట్ కేసు కంపెనీలని, ఇన్సైడర్ ట్రేడింగ్లని, ఇంకా రకరకాల పదాలు చాలా సృష్టించారు. క్విడ్ ప్రోకోలని, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన దగ్గర నుంచే కదా. కొత్త డిక్షనరీలో పదాలు కొత్త అన్నీ వచ్చింది అక్కడి నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, వీళ్ళతో పట్టున్నటువంటి గ్యాంగ్ ఉన్నారు కదా, ఇంకెవరో ఉన్నారు కదా, ఆ రెడ్డి వీళ్ళంతా ఆళ్లే కదా. వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన క్లియర్గా చెప్తున్నారు. ఒకటేంటి, లిక్కర్ స్కామ్ అయితే ఈ రాష్ట్రంలో జరిగిన మాట వాస్తవమే కదా. ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి సిస్టాన్ని మార్చేసి ప్రభుత్వమే అమ్ముతుందని పెట్టావు. ఆ ప్రభుత్వమే అమ్ముతుందని పెట్టిన దాంట్లో కొంతమంది ఎంప్లాయీస్ని మీ పార్టీ వాళ్ళంతా పెట్టామని చెప్పి మీరే చెప్పారు. ఎక్కడ డిజిటల్ పేమెంట్స్ లేవు, అంతా క్యాష్ పేమెంట్లే. లిక్కర్ కూడా అంతకుముందు ఉన్నటువంటి ఏదైతే బ్రాండ్లు ఉంటాయో ఆ బ్రాండ్లను కాదని చెప్పేసి, నేషనల్ బ్రాండ్స్ కానీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కానీ బ్రాండ్స్ కాదని చెప్పేసి లోకల్ మేడ్గా మీరే తయారు చేశారని చెప్తున్నారు. అవి కూడా ఉన్నాయి, అవి కూడా చూసాం మనం. నంద్యాల ఫ్యాక్టరీ కానీ కొన్ని ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయో మీరు పెట్టి చేసిన మాట వాస్తవమే, అవే వచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు మా జిల్లా ఉంది, గుంటూరు జిల్లాలో అయితే నేను చెప్తా, పల్నాడు ఏరియా అంతా కూడా తన స్టిక్కర్లు నేను ఫోన్ బయట పంపించాలి, ఉన్నట్టు ఫోటోలు కూడా చూపించండి మీకు. దాని మీద ఒక సింబల్, ఆ పల్నాడు ఏరియాకి సంబంధించి ఒక సింబల్ ఉంటుంది దాని మీద. అవి కొన్ని షాపులు వాళ్ళు అమ్ముతారు అక్కడ ట్యాక్స్ వాళ్ళు తీసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి ఉన్నాడు పిన్నెల రామకృష్ణ రెడ్డి బ్యాచ్ కొంతమంది అట్లా ఒక్కొక్క ఏరియాకు ఒక రకమైన స్టిక్కర్ పెట్టి దాని మీద అమ్మినపడం వాస్తవం. ఇవన్నీ వాస్తవాలే కదా. సో లోకల్ ఎమ్మెల్యేలు ఒక బ్రాండ్స్ క్రియేట్ చేసుకున్నారు, స్టిక్కర్, కొన్ని వాళ్ళు స్టిక్కర్లు వేసుకున్నారు, కొన్ని అట్లా సప్లై చేశారు వీళ్ళంతా. వీళ్ళు సొంతది పెట్టుకుని వీళ్ళు సప్లై చేసిన మాట వాస్తవం కదా. ప్రజల సొమ్ముని హరించేసి ఏ రకంగా అయితే చేశారో గతంలో చూసాం. సీప్ లిక్కర్ ఇస్తే ఎంతమంది చచ్చిపోయారో, ఏ రకంగా చేశారో తెలిసిపోయింది. సో అప్పుడు జరిగినటువంటి దాని మీద ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్కి ఉన్నటువంటి ఆధారాల ప్రకారం మేము దాన్ని ఎంక్వైరీ చేస్తానికి స్టార్ట్ చేసాం. ఆ ఎంక్వైరీ చేస్తానికి స్టార్ట్ చేసినప్పుడు నోటీస్ ఇచ్చినప్పుడు వచ్చి క్లియర్గా చెప్పావు. ఎందుకంటే నేరంలో భాగంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు. చెప్పిన తర్వాత అతను కూడా ఎంక్వైరీ చేయడానికి నోటీసులు ఇచ్చాము. ఎందుకు దాక్కుని తిరుగుతున్నారు మీరు? నేను మళ్ళీ వస్తున్నాను అక్కడికే. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళైతే మీరు ఏ తప్పు చేయనటువంటి వాళ్ళైతే ఎందుకు వెళ్ళిపోవటం అంటున్నా దానికి? అదే మర్డర్ కేసు కదా కదా. మర్డర్ కేసులో ముద్దాలు ఇంకో రకంగా ఉంటారు, ఇది ఒక ఆర్థిక నేరం. దానికి మించింది అనుకోండి, ఇక్కడేం నిన్నేమి ఇచ్చేది కదా, ఫస్ట్ మిమ్మల్ని ఎంక్వైరీ చేయడానికే కదా. అంటే 3 సార్లు నోటీస్ పంపించినా కానీ రానని చెప్పి ఎదురు తిరుగుతున్నామంటే హౌ డేర్ యూ? ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం మీకు? అంటే 1000 కోట్లు కొట్టేశాం కాబట్టి ఆ 1000 కోట్లతో మనం ఏమైనా చేయొచ్చు అనేదే కదా ధైర్యం ఇది. అధైర్యంగా వెళ్ళిపోవచ్చాను కదా, సొంత ఫ్లైట్లు కొనుక్కొని ఎగిరిపోతాం మేము సొంతంగా ఎయిర్పోర్ట్లో కట్టుకుంటాం అనే బ్యాచ్ కదా ఇదంతా. సార్ మీరు ఇప్పుడు లిక్కర్లో ఆర్థిక నేరం జరిగింది మీరే చెప్తున్నారు, డిజిటల్ పేమెంట్స్ లేవు అది కూడా మీరే చెప్తున్నారు. అంటే పెద్ద ఎత్తున మనీ అయితే సొంత ఖజానాలోకి వెళ్ళినాయి అనేది మీ భావన కావచ్చు, ప్రజల భావన కావచ్చు, ఎవరిదైనా భావన. కానీ మీరు చిన్న చిన్న చీమల జోలు వెళ్తున్నారు కానీ పెద్ద తిమింగలాల్ని పట్టుకోలేకపోతున్నారనే భావన కూడా ఉంది ప్రజల్లో. మీకు అది అర్థమవుతుందా? అసలు మేముగా కూటమి ప్రభుత్వంగా ఎవరి మీద మాకు కక్ష లేదు. సరే, మీ ప్రభుత్వం వ్యవస్థలు ఎక్కడైతే పాడైపోయాయో ఆ వ్యవస్థను సరిచేసే పనిలో ఉన్నాము. ఇప్పుడు అక్కడ ఎలిగేషన్స్ వచ్చినాయి, కేసు కట్టారు, ఎంక్వైరీ చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు కూడా దానికి వెనక ఎవరున్నారో వస్తుందిగా. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీ మీరు అన్నట్టుగా పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు వస్తారు, ఎక్కడికి పోరు.
వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఏమో వాళ్ళు మాకు ఎవరి మీద భావ ఏమంటాం రాగద్వేషాలు మా మీద ఉండవు, ఎవరి మీద లేవు, ఉండవలసిన అవసరం లేదు. మేము ప్రజాస్వామ్యంగా ప్రజలు ఓట్లేసి గెలిపించారు కాబట్టి మేము ఇవాళ ఈ సీట్లో కూర్చున్నాం. మా బాధ్యత ఏంటి? ఆ ప్రజలకు మంచి జరగాలి. అదే ఉంటుంది తప్పితే ఇంకొన్ని రక్షిద్దామనో ఒకరిని లోపలేద్దామనో అనే ఆలోచన మాకు ఉండదు. ఇవాళ విజయసాయిరెడ్డి గారు ఎంక్వైరీ అయింది, విజయసాయిరెడ్డి గారు చెప్పిన పేర్ల ప్రకారం పిలుస్తున్నాము. వీళ్ళు రేపు కొత్త పేర్లు చెప్పారనుకోండి, వాళ్ళు కూడా ఖచ్చితంగా రాక తప్పదు, వస్తారు. అంటే వాళ్ళు కూడా వచ్చి అప్రూవర్గా మారిపోతే నేను కూడా సార్ నేను తప్పు చేశాను, నేను విజయసాయిరెడ్డి గారి వల్ల చేశాను, లేకపోతే నేను ఆ రాజకాశ్ రెడ్డి వల్లే నేను చేశానని పెద్దోళ్ళు వచ్చి అప్రూవర్గా మారిపోతే ఏం చేస్తారు? కానీ చట్టం కల్పించింది కదా ఆ వెసులుబాటు. చట్టం వెసులుబాటు కనిపించినప్పుడు మనం ఏం చేయలేం కదని కుదరదంటానికి లేదుగా అప్రూవర్గా మారేవాడిని. సో నేరం చేసైనా 100 మంది అప్రూవర్గా మారిపోవచ్చు అంటారు. జనరల్గా ఏంటంటే అది జరగదు. అట్లా దాదాపుగా నాకు తెలిసి కొన్ని లక్షల కేసుల్లో ఒకటి కూడా ఉండదు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ తెలివిగలవాళ్ళు కాబట్టి వీళ్ళు చాలా తెలివిగల ఆర్థిక నేరస్తులు కదా. సో మీరు అన్నట్టుగా ఒకటి తర్వాత ఒకటి రావచ్చు. అంటే మీ కూటమి పార్టీ అండతోనే అప్రూవర్గా మారారనేది ఇక్కడ సమస్య. కానీ వాళ్ళకి తగ్గ విధంగా లాస్ ఉన్నాయి, దాని ప్రకారం యాక్ట్ చేస్తాం. వచ్చి అయిపోయినంత మాత్రం అవ్వదు, రికవరీలు ఉంటాయి. రాగానే రక్షించబడ్డండి ఎప్పుడు కూడా. పార్టీలో మీ కూటమి పార్టీలు చేర్చుకుంటారా అయితే? అది అప్ టు మా లీడర్స్ సంబంధించిన మాకు సంబంధించిన విషయం కాదు కదా అది. అంటే నేనంటుంది స్థాయి మనది కాకపోయి ఉండొచ్చు, మీకు సంబంధించింది కాకపోయి ఉండొచ్చు. కానీ మీరే మొన్నటి వరకు చెప్పారు ఒక బలమైన వ్యక్తి, అతను ఆర్థిక నేరస్తుడు, అతను ఇంకోటి అని. మీరు మళ్ళీ మీ పార్టీలోని మీ కూటమి పార్టీలో చేర్చుకుంటే ఇంకా కూటమికి అర్థమే ఉంటుంది. అసలు మీరన్న దానికి నేను నా పర్సనల్గా అయితే వ్యతిరేకం దానికి. మీరు అన్నట్టుగా మనం దొంగలు ఉండకూడదు రాజకీయాల్లో అంటే సేవ చేసేవాళ్ళు ఉండాలి, ఒక మార్పు తీసుకెళ్ళాలని వచ్చినప్పుడు అలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయం మేము. కానీ నాయకుడు అలాంటి వాళ్ళని తీసుకొస్తారని కూడా మేము ఊహించం కూడా. కానీ కొన్నిసార్లు ఏమన్నా వస్తే పార్టీ మీద గౌరవంతో మేము మెలకుండా ఉండాల్సిన పరిస్థితే కానీ దానికి మేము అంగీకరించే పరిస్థితులు కూడా. మీరేటుగా ఇలా రాష్ట్ర ప్రజలందరికీ వాడు దొంగని తెలిసిన తర్వాత దొంగని తీసుకొచ్చి పెట్టుకున్నామంటే పెట్టుకున్నవాడు కూడా దొంగ కింద అవుతాడు. సో నా తెలిసినంత వరకు కూటమిలో అతనికి అవకాశం ఇస్తారని నేనైతే భావించట్లేదు. అంటే అతను నేరస్తుడని కూడా నేను రాజకీయాల నుంచి విరమించుకున్నాను, వ్యవసాయం చేసుకుంటాను చెప్తున్నాడు కదా పాపం వెళ్ళి. ఆ వ్యవసాయం ఏదో మనకి ఓపెన్ ఎయిర్ జైల్లో పంటలు పండించడాలు ఉంటాయి, రాజమండ్రి పంటలు పండించడాలు, ఓడడానికి పని చేయటాలు ఇలాంటి చాలా ఉంటాయి. అక్కడ కూడా చేయొచ్చు, అక్కడ కూడా జైల్లో వేస్తారా? ఖచ్చితంగా చేయొచ్చు. ఆయన కోరిక అది కదా. ఒక వ్యవసాయం అన్నాడు, వ్యవసాయం అక్కడ కూడా తీసుకోవచ్చు. ముందు నుంచి నేరగాడు తప్పించుకుని నేను వచ్చేసి మీ పార్టీలో చేరుతాను, ఏదైనా మారిపోయినంత మాత్రం నా అవకాశము దానికి అప్రూవర్గా మారడానికి ఎంత ఉందో అప్రూవర్ కూడా నాకు తెలిసినంత వరకు అప్రూవ్ కూడా శిక్ష ఇచ్చు అనుకుంటా. ముందు ఆ వెసులుబాటు కూడా ఉంది, అది కూడా ఉంది చట్టంలో. నేర తీవ్రతను బట్టి ఉంటుంది. సో రేపు జరగొచ్చాము. సో విజయసాయిరెడ్డిని కూడా మీ టార్గెట్లో పెట్టుకున్నారు. మళ్ళీ అదే చెప్తున్నాం, మా టార్గెట్ కాదు, కూటమి టార్గెట్. మా టార్గెట్ కానే కదా సార్. అతను నేరస్తుడైనప్పుడు చట్టం ప్రభుత్వం, అది మా టార్గెట్ కాదు. మేము కూడా ఇవాళ ప్రభుత్వంలో ఏదంతా చెప్పాను, మీరు పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్, పార్ట్ టైం ఎగ్జిక్యూటివ్ ఎట్లా ఉంటుందో ఇలా పార్ట్ టైం ఎగ్జిక్యూటివ్ మేమంతే. మాకున్న టైంలో మేము ప్రజలకు మంచి చేయాలి. ఈ లోపల జరిగినటువంటి నేరాలను కూడా కంట్రోల్ చేసిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కంట్రోల్ చేసే పనే ఇది. అంతేకాని అతని మీద మాకేదో కక్ష ప్రేమ నథింగ్. సరే, ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ అడ్వైజరీ కమిటీతో భేటీ అయ్యారు. అంటే ఆ మెంబర్స్ ఎవరైతే ఉంటారో కమిటీలో వాళ్ళందరితో కూడా భేటీ అయ్యారు. ఏంటి నెక్స్ట్ టార్గెట్, మీరు ఏం చేయబోతున్నారు అనేటువంటి ఆలోచన, భయం, ఆ వణుకు స్టార్ట్ అయింది అనుకోవచ్చా? జనరల్గా పెద్దవాళ్ళు ఏం చెప్తారు, తప్పు చేసినట్టు భయం వేరే. ఇప్పుడు తప్పు చేసినట్టు చూస్తే 10 మందిలో నుంచో పెడితే తప్పు చేసినట్టు మనం గుర్తుపట్టచ్చు. వాడి యొక్క ఏమంటాం ఎపిరెన్స్ని బట్టి కానీ. సింపుల్గా పాతకాలం వాళ్ళు చెప్పాలంటే దొంగ మొహం నలుపు అంటారు కదా. ఉందా ఇన్ని కూడా మన పెద్దలు చెప్పిన సామెత, ఏ సామెత కూడా ఊరకనే చెప్పింది కాదండి. అది 100కు 200% కరెక్ట్. అన్ని ప్రతి సామెత కూడా అర్థం ఉన్నదే, అర్థం లేని సామెతలు ఏం లేవు. అలాగే ఇవాళ ఆయన వచ్చేసి ఏదో మీటింగ్లు పెట్టుకుంటున్నాడంటే ఎందుకు ఉలుగుపాటు? నువ్వు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నావు, నువ్వు అక్కడ రాజ్యాంగం ప్రకారం కుదరదు, కానీ నాకు కావాలి అంటున్నావు. దేనికోసం ప్రతిపక్ష హోదా? నీకు నిన్ను నువ్వు రక్షించుకోవడానికా? ప్రజల కోసమా? నువ్వు పార్టీ పెట్టింది ప్రజల కోసం పెట్టావా? నువ్వు సంపాదించుకోవడం కోసమా? నేనైతే ఎప్పుడు చెప్తాను సంపాదన కోసమే అనేది.
ఎందుకంటే 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు మీ ఆర్థిక పరిస్థితి ఏంటి, 2004 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఆర్థిక పరిస్థితి ఏంటి తెలుసు కదా, ప్రజలందరూ చూశారు కదా. రాజకీయ నాయకులు తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు చెప్పి ఐఏఎస్లో తెలుసు, ఐపీఎస్లో తెలుసు, ప్రజలు అందరూ తెలుసు. మరి ఇంకా దాని గురించి పెద్ద చర్చలు అవసరం లేదు కదా. ఎట్లా వస్తుంది? ఓవర్ నైట్ సంపాదించారంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిదన్నా దోసుకుంటాను తప్పితే సీమలు కూడా కొంచెం 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 పెట్టుకొని మనం ఎప్పుడన్నా వర్షాలు వచ్చినప్పుడు చూస్తాం పెద్ద పుట్ట కనిపిస్తుంది. అవి కొన్ని రోజుల తరబడి సేకరించుకొని పెట్టుకుంటే ఒక ఉండలాగా అవుతుంది. అట్లాగే ఇక్కడ ఇంక 2004 ముందు నీ ఆర్థిక పరిస్థితి ఏంటి, 2004 తర్వాత ముఖ్యమంత్రి అవ్వగానే ఒక్కసారికి ఎట్లా మారిపోయింది తెల్లారపటికి? నీలాంటి నాలాంటి ఇంకోటి కొడితేనే కదా. అప్పటి కేసులు కూడా ఇప్పటికి కూడా తేలట్లేదు కదా సార్. అది 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 అదైతే కొంచెం ఒక పౌరుడిగా నాకు కూడా ఒక దౌర్భాగ్యం అనిపిస్తుంది. అది లీగల్ సిస్టంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం. ఇన్ని సంవత్సరాలు ఎందుకు పడుతున్నాయి కేసులు అసలు? అది కూడా డిబేటబుల్ ఇష్యూనే, అది కూడా డిబేట్ చేయాలి. అది జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులు ఇన్ని సంవత్సరాలు ఎందుకు వస్తున్నాయి? ఎక్కడి నుంచి భయం వస్తుంది ఇంక వాళ్ళకి, ఈ రాజకీయ నాయకులకు కానీ వీళ్ళకి కానీ? నిన్న మొన్నట్లో రాజధాని ప్రాంతంలోకి వెళ్తే కొంతమంది రైతులు వ్యాఖ్యానిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం బీజేపీ అండతోనే జగన్ ఇంకా బయట తిరుగుతున్నాడు, లేకపోతే ఎప్పుడో జైలుకి వెళ్ళాల్సింది కదా అని. అలాంటి పరిస్థితి ఉందా? కేంద్రం కాపాడుతుందా? ఒకటండి, ఇప్పుడు ఇవాళ రాజకీయాలు ప్రతి ఒక్కరికి తెలుస్తున్నాయి. ఇదివరకు రోజులంటే ఊరిలో నుంచి ఎవరో ఒకళ్ళు పంచి కట్టుకుని వచ్చేవాళ్ళు రాజకీయ నాయకులు అంటే, మనకు తెలిసి తెల్ల పంచి కట్టుకుని వస్తే ఆయన రాజకీయ నాయకులు అనుకునేవాళ్ళం. ఇవాళ ఊరిలో 100 మంది ఉంటే 90 మంది కూడా రాజకీయ నాయకులు అయ్యేవాళ్ళు. అందుకని వాళ్ళ యొక్క ఆలోచన విధానం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అక్కడ కూర్చుని. వాళ్ళు ఊహాది కావచ్చు, కానీ ఇప్పుడు మాకు భాగస్వామిగా భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి మేము దాన్ని నమ్మం. ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీలు 3 కలిసి ఒక కూటమిలాగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని రక్షిస్తారని అయితే అనుకోను నేను. జనం ఊహించుకోవచ్చు, బయట ఉన్నవాడు ఏముంది చేస్తున్నారు అనుకుంటారు. ఎందుకంటే గతంలో ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ నాకు తెలిసి ఇప్పుడు కూటమి ఏర్పడిన తర్వాత అయితే ఖచ్చితంగా ఇంతవరకే ఉంటుంది తప్పితే వాళ్ళని బీజేపీ వాళ్ళు రక్షిస్తారని నేనైతే అనుకోను. అట్లా చేరుకోవడం మాకున్నంతవరకు, ఎందుకంటే మేము ఒక నిర్దిష్టమైన ఆలోచనలతో జనసేన పార్టీ వాళ్ళ కూటమిలో ఉన్నాం మేము. అందుకని మేమేదో అధికారం కోసమని చెప్పి జనసేన పార్టీ కూటమి గట్ల ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ గతంలో ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం చూసాం కాబట్టి కూటమిలోకి వచ్చాం. కానీ మేమేదో అతని మీద కోపంతోనో లేదంటే ఇక్కడ ఏదో అనుభవించాలని చెప్పి వచ్చినటువంటి పార్టీ జనసేన పార్టీ కాదు. కాబట్టి ఖచ్చితంగా అలాంటివి ఉంటాయని నేనైతే నమ్మను. చట్టాన్ని అందరికీ సమానంగా వర్తింపజేస్తారు ఖచ్చితంగా 100%. మీకైనా నాకైనా ఇంకొకటికైనా ఎవరికైనా చట్టం అనేది అందరికీ ఒకటే. సో మొత్తంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు రాజకీయంగా కానీ అదేవిధంగా అరెస్టుల వ్యవహారంలో కానీ రాగద్వేషాలకు ఎలాంటి తావు ఉండదు కూటమి పార్టీలో అని చెప్తున్నారు చాలా స్పష్టంగా. అదేవిధంగా తప్పు చేసి ఉంటే విజయసాయిరెడ్డి అయినా మిగిలిన ఐపీఎస్లు అయినా సరే అరెస్టు కావాలనే కోరుకుంటారనేది కూటమి నాయకులు చెప్తున్నటువంటి వ్యవహారం.